రిషి ఫ్లెక్సీలు కట్టించి రిషి వస్తాడు అని అందరినీ నమ్మిస్తాడు శైలేంద్ర. అది చూసి వస్తారా షాక్ అయిపోతుంది. ఇంకా కాలేజ్లోని స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ కూడా ఈ ఫెస్ట్కి రిషి సార్ వస్తున్నారు అని చాలా హ్యాపీగా ఉంటారు. స్టూడెంట్స్ అందరూ కూడా రిషి సార్ వస్తున్నారంట, రిషి సార్ వస్తున్నారంట అని ఒకరినొకరు చెప్పుకుంటూ ఉంటారు. అలా కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. లెక్చరర్స్ కూడా రిషి సార్ వస్తున్నారంట అని చెప్పుకుంటూ ఉంటారు. ఇదంతా చూసి శైలేంద్ర విజయ గర్వంతో నవ్వుకుంటూ, వస్తారా ఈ దెబ్బతో నీ పని మటాష్. అందరూ రిషి వస్తున్నాడని ఆనందంతో ఉన్నారు. ఈ ఫెస్ట్కి రిషి రాకపోతే నిన్ను అందరూ నిలదీస్తారు. నువ్వు ఎండీగా పనికిరావని అందరూ నిన్ను నిందిస్తారు. రిషి సార్ రానప్పుడు బ్యానర్స్ ఎందుకు కట్టించారు అని, వస్తారు అని అబద్ధం చెప్తూ ఫ్లెక్సీలు కూడా ఎందుకు కట్టించారు అని నిన్ను నలుగురు నానా మాటలు అంటుంటే నువ్వు తలెత్తుకోలేకపోతావు. నువ్వు ఎండీగా పనికిరావు అని అందరూ నిన్ను ఎండీగా కాలేజ్కి అవసరం లేదని నీ మీద వ్యతిరేకతను తీసుకొస్తాను. అప్పుడు ఖచ్చితంగా ఎండీ బాధ్యతలు నాకు అప్పచెప్తారు. ఈ కాలేజ్ నా సొంతం అవుతుంది అని శైలేంద్ర నవ్వుకుంటూ ఉంటాడు. వసు వచ్చి ఫ్లెక్సీలను చూసి ఇదంతా శైలేంద్ర పని అయి ఉంటుంది. రిషి సార్ వస్తారు అని ఇలా ఫ్లెక్సీలు కట్టించాడు అంటే ఏదో ప్లాన్ వేశాడు. నేను ఇంకేదైనా చేస్తాడేమో అనుకున్నాను, కానీ ఇలా రిషి సార్ వస్తారు అని ఇలా స్ప్రెడ్ చేస్తాడు న్యూస్ని అనుకోలేదు. ఏం చేయాలి అని వసు ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో శైలేంద్ర వస్తాడు వసు దగ్గరికి. హాయ్ వస్తారా అని అంటాడు శైలేంద్ర. ఏంటిది, ఇదంతా నీ పనే కదా అని అంటుంది వస్తారా. అవును వస్తారా, ఇదంతా నా పనే, కానీ నేనే చేశానని ఎవరికీ తెలియదు కదా. కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే రిషి వస్తాడు అని ఇలా ఫ్లెక్సీలు కట్టించారు అని స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు రిషి ఖచ్చితంగా రావాలి, కానీ రిషి రాలేడు. ఈ అవకాశాన్ని నేను నిన్ను దెబ్బ కొట్టడానికి వాడబోతున్నాను అని అంటాడు శైలేంద్ర. పగటి కలలు కనుక శైలేంద్ర, నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు అనుకుంటున్నట్టు రిషి సార్ రారేమో, నన్ను అవమానపరచాలని ఏవేవో ఊహించుకున్నట్టున్నావు. అవేమీ జరగవు. ఎందుకంటే రిషి సార్ ఈ ఫెస్ట్కి వస్తారు, అందరితో మాట్లాడతారు, నీతో సహా అని అంటుంది వసు. శైలేంద్ర ఆశ్చర్యపోతూ, ఏంటి రిషి వస్తాడా? అయితే రిషి వస్తే నాకు ఎండి సీట్ ఇస్తానన్నావు కదా అని అంటాడు శైలేంద్ర. అవును, రిషి సార్ వస్తారు, కానీ నీకు ఎండి సీట్ వస్తుందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే రిషి సార్కి నీ నిజస్వరూపం తెలుస్తుంది. రిషి సార్ నిన్ను శిక్షించడం ఖాయం అని అంటుంది వసు. ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా రిషి వస్తాడు అని చెప్తుంది? నిజంగానే ఈ ఫెస్ట్కి రిషి వస్తాడా? తెలియకుండా నాకు నేనే అత్యుత్సాహంతో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశానా ఏంటి? నేను తవ్విన గోతులో నేనే పడబోతున్నానా ఏంటి? రిషి నిజంగా వస్తాడా, లేదంటే నన్ను భయపెట్టడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందా ఈ వస్తారా అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర మనసులో. మినిస్టర్ గారి ఆధ్వర్యంలో రిషికి సీక్రెట్గా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా. రిషి కోలుకుంటూ ఉంటాడు కదా. ఇంకా ఫుల్ సెక్యూరిటీతో రిషికి అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా మినిస్టర్ గారు రిషి దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఇప్పుడు ఎలా ఉంది రిషి అని అంటారు మినిస్టర్ గారు. బాగుంది సార్ అని లేచి కూర్చుంటాడు రిషి. పర్వాలేదు రిషి, నువ్వు రెస్ట్ తీసుకో. ఈరోజు డిబిఎస్టీలో ఫెస్ట్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి నేను. నన్ను ఇన్వైట్ చేశారు ముఖ్య అతిథిగా అని అంటారు మినిస్టర్ గారు రిషితో. అవును సార్, వస్తారా అంతా చెప్పింది అని అంటాడు రిషి. ఒక పక్కన నీ భార్య వస్తారా నువ్వు లేవనే దిగులుని దిగమింగుకొని కాలేజ్ ఫెస్ట్ని ఒంటరిగా నిర్వహిస్తుంది. కానీ ఇంకొక పక్క మీ అన్నయ్య శైలేంద్ర ఈ ఫెస్ట్ని ఎలా అయినా సరే అట్టర్ ఫ్లాప్ చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు అని అంటారు మినిస్టర్ గారు. శైలేంద్ర అన్నయ్య దుర్మార్గాలన్నీ వస్తారా నాకు చెప్పింది సార్. నేను కోలుకున్నాక శైలేంద్ర అన్నయ్యకి తగిన బుద్ధి చెప్తాను. శైలేంద్ర అన్నయ్యని అలా వదిలిపెట్టను. ఎందుకంటే శైలేంద్ర అన్నయ్య వలన నేను తల్లిని కోల్పోయాను, అమ్మ ప్రేమను కోల్పోయాను. నా అమ్మ నాకు దూరం అయింది. అంత ఈజీగా శైలేంద్ర అన్నయ్యని వదిలిపెట్టాను సార్ అని అంటాడు రిషి మినిస్టర్ గారితో. అంతేకాదు సార్, నా మీద జరిగిన ప్రతి అటాక్కి శైలేంద్ర అన్నయ్యే కారణమంట. అంతేకాదు, నేను వసుధారా దగ్గర ఉన్న వీడియోను కూడా చూశాను. శైలేంద్ర అన్నయ్య ఎండి సీట్ కోసం నీ భర్త ప్రాణాలు కావాలి అంటే నువ్వు
ఎండీ సీట్ని వదులుకోవాలి అని, లేకపోతే రిషి శవం నీ దగ్గరకు వస్తుంది అని శైలేంద్ర అన్నయ్య వస్తారను బెదిరించిన వీడియో వస్తార ఫోన్లో ఉంది. ఆ వీడియోని నేను స్వయంగా చూశాను. వస్తార నాకు చూపించింది. అప్పుడే అర్థమైంది శైలేంద్ర అన్నయ్య ఎంత దుర్మార్గుడో, ఎంత నీచుడో అని. నా ప్రాణాలు తీయడానికి వెనకాడట్లేదు అని. అందుకే నన్ను శైలేంద్ర అన్నయ్యకి కనిపించకుండా నా ప్రాణాలు కాపాడుకుందామని వస్తార నన్ను సీక్రెట్గా ఉంచి ఇలా ట్రీట్మెంట్ చేపించింది. మీకు నిజం చెప్పడంతో మీరు సెక్యూరిటీ పెట్టి ఎవరికీ తెలియకుండా మీరు కూడా సీక్రెట్గా ట్రీట్మెంట్ని అందిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ సార్ అని అంటాడు రిషి మినిస్టర్ గారితో. రిషి, మీరంటే నాకు ఎంతో అభిమానం. మీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను. అవేమీ మనసులో పెట్టుకోకుండా నువ్వు రెస్ట్ తీసుకో రిషి. ఇప్పుడు నేను కాలేజ్ ఫెస్ట్కి వెళ్తున్నాను అని అంటారు మినిస్టర్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని అంటాడు రిషి. ఇంకా మినిస్టర్ గారు కాలేజ్ ఫెస్ట్కి బయలుదేరతారు. వస్తారా చాలా కాన్ఫిడెంట్గా ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ స్టూడెంట్స్తో మాట్లాడుతూ అన్నీ అరేంజ్ చేస్తూ అన్నిటినీ చూసుకుంటూ ఉంటుంది. శైలేంద్ర, ఈ వస్తారా ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉంది? అసలు రిషి వస్తున్నాడా నిజంగానే? నిజంగా రిషి వస్తే నా ప్లాన్ అటర్ ఫ్లాప్ అవుతుంది కదా. అసలేంటి, ఏం జరుగుతుంది? నిజంగానే రిషి వస్తాడా? లేదు, రిషి వస్తే ఈ పాటికే వస్తాడు కదా. ఇద్దరు కలిసి అన్నీ చూసుకుంటారు కదా. ఇంకా రిషి రాలేదు అంటే ఖచ్చితంగా రాడు. నన్ను మభ్యపెట్టడానికి, నేను భయపడడానికి వస్తారా అలా చెప్పుంటుంది అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. కాలేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. వెల్కమ్ సాంగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో మినిస్టర్ గారు వస్తారు. మినిస్టర్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తారు. తర్వాత అతిథులందరూ స్టేజ్ పైన కూర్చుంటారు. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మెరిట్ స్టూడెంట్స్కి షీల్డ్స్ ఇస్తారు. అలాగే కొంతమంది స్టూడెంట్స్కి అవార్డ్స్ ఇస్తారు. ఇలా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. స్టాల్స్ అన్నీ ఇంకా విజిట్ చేస్తూ ఉంటారు అందరూ. చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది ఫెస్ట్. ప్రోగ్రాం అయిపోవచ్చింది. ఇంకా రిషి రాలేడు అంటే ఇంకా రాడనే అర్థం. కాబట్టి ఇదే అవకాశంగా తీసుకుని రిషి రాలేదు అని స్టూడెంట్స్ని, లెక్చరర్స్ని ఇంకా రెచ్చగొట్టాలి. ఇప్పుడే మన పథకం వర్కౌట్ అవుతుంది అని ఇంకా ఒక స్టూడెంట్ని పిలిచి ఇంకా శైలేంద్ర తన పథకాన్ని అమలు చేస్తాడు. ఆ స్టూడెంట్ ఇంకో స్టూడెంట్తో, అరే ఇంతకీ ఈ ప్రోగ్రామ్స్లో పడి మనం మర్చిపోయాము, రిషి సార్ ఇంకా రాలేదేంట్రా అని ఒకరి నోటి నుంచి ఒకరు అలా స్ప్రెడ్ అయిపోయి, ఇంతకీ రిషి సార్ ఎక్కడున్నారు, రిషి సార్ ఇంకా రాలేదేంటి, ఈరోజు ప్రోగ్రామ్కి వస్తారు అని చెప్పారు కదా అని స్టూడెంట్స్ అందరూ గొడవ చేస్తారు. ప్రోగ్రామ్ లాస్ట్లో ఇంకా వస్తారా స్టేజ్ పైన మైక్ తీసుకుని, అందరికీ నమస్కారం, స్టూడెంట్స్ అందరికీ ఒక విజ్ఞప్తి, మీరు రిషి సార్ని చూడాలి అంతే కదా అని అంటుంది వస్తారా. అవును అవును అని అంటారు స్టూడెంట్స్ అందరూ. మీరిప్పుడు తప్పకుండా రిషి సార్ని చూస్తారు అని అంటుంది వస్తారా కాన్ఫిడెంట్గా. శైలేంద్ర ఆశ్చర్యపోతాడు. ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది, ఇక్కడ రిషి లేడు కదా, ఎలా చూపిస్తుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు శైలేంద్ర. ఇంకా అవును, మేము రిషి సార్ని చూడాలి, ఇప్పుడే చూడాలి, మేము రిషి సార్ని చూస్తేనే కానీ మా మనసులు కుదుట పడవు అని స్టూడెంట్స్ అందరూ గొడవ చేస్తూ ఉంటారు. అందరూ గొడవ చేయకండి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఇప్పుడే రిషి సార్ని చూపిస్తాను, అంతేకాదు మాట్లాడిస్తాను కూడా అని అంటుంది వస్తారా. వసు ప్రొజెక్టర్ ఆన్ చేస్తుంది. ఇదేంటి ప్రొజెక్టర్ ఆన్ చేస్తుంది అనుకుంటాడు శైలేంద్ర. ఇంకా అప్పుడే రిషి వసుకి ఫోన్ చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు. ఇంకా వీడియో కాల్ ఆన్ చేసి ప్రొజెక్టర్కి కనెక్ట్ చేస్తుంది వస్తారా. రిషి అందరినీ చూస్తూ వీడియో కాల్లో హాయ్ అందరికీ అని అంటాడు రిషి. అందరూ హాయ్ సార్ అని, రిషి సార్ అని సంతోషంగా రిషి సార్ అని మాట్లాడుతూ ఉంటారు. అందరూ నా పైన అభిమానాన్ని చూపిస్తూ నన్ను చూడాలని గొడవ చేస్తున్నారని వస్తారా మేడం చెప్పారు. ఈ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే సహకారం అందించిన వారికి కూడా ధన్యవాదాలు. కాలేజ్ ఫెస్ట్ అయిపోయింది కాబట్టి ఇక మీ ఫోకస్ అంతా స్టడీస్ పైనే ఉండాలి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ఫెస్ట్కి అటెండ్ అవ్వాలి అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వలన అటెండ్ అవ్వలేకపోయాను. మీరు నన్ను ఎంతగా మిస్ అవుతున్నారో నేను కూడా మీ అందరినీ, కాలేజ్ని అంతే మిస్ అవుతున్నాను. ఇవేమీ మనసులోనికి రాకుండా మీరు చదువుపై ఫోకస్ పెట్టండి. బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాయండి. త్వరలోనే మనందరం కలుసుకుందాము.
అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అని అంటాడు రిషి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని స్టూడెంట్స్ అందరూ అరుస్తారు. రిషి వాళ్ళందరినీ చూసి నవ్వుతూ ఉంటాడు. లెక్చరర్స్ అలానే స్టాఫ్ మెంబర్స్ ఫణీంద్ర, మినిస్టర్ గారు, మహేంద్ర, అనుపమ, వస్తారా కూడా రిషి స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషిస్తూ ఉంటారు. హలో శైలేంద్ర అన్నయ్య అని అంటాడు రిషి. శైలేంద్ర షాక్ అయిపోతాడు. రిషి ఎక్కడున్నావు రిషి? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడున్నావో తెలియక మేము చాలా కంగారు పడుతున్నాం రిషి అని అంటాడు శైలేంద్ర. నాకు తెలుసు అన్నయ్య, నేను త్వరలోనే నిన్ను కలుస్తాను అని అంటాడు రిషి. రిషి ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను నీ దగ్గరికి అని అంటాడు శైలేంద్ర. నువ్వు కాలేజ్లో నేను వస్తాను అని చెప్పి ఫ్లెక్సీలు కూడా డిజైన్ చేపించావని వస్తారా చెప్పింది. చాలా థ్యాంక్స్ అన్నయ్య అని అంటాడు రిషి. శైలేంద్రకి దిమ్మ తిరుగుతుంది. అంటే ఈ విషయం రిషికి అప్పుడే చెప్పేసిందా అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. నేను రాలేకపోయాను అని ఇలా వీడియో కాల్లో మాట్లాడుతున్నాను అని అంటాడు రిషి. రిషి నువ్వేదో సీక్రెట్ ఆపరేషన్లో ఉన్నావు అంటున్నారు. ఆ ఆపరేషన్ ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా వర్క్ చేస్తాను కదా అని అంటాడు శైలేంద్ర. ఇది ఎవరు పడితే వాళ్ళు చేసే ఆపరేషన్ కాదన్నయ్య, ఇది చాలా తెలివైన వాళ్ళు మాత్రమే చేయగలిగే ఆపరేషన్ అని అంటాడు రిషి. ఈ వర్క్ గురించి నీకు అస్సలు తెలియదులే అన్నయ్య అని అంటాడు రిషి. రిషి ఏంటి కొంచెం వెటకారంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నార్మల్గానే మాట్లాడుతున్నాడా లేకపోతే నిజంగానే వెటకారంగా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. శైలేంద్రను చూసి వస్తారా నవ్వుకుంటూ ఉంటుంది. మహేంద్ర కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఓకే అందరికీ బాయ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ వన్స్ అగైన్ అని అంటాడు రిషి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని అంటారు స్టూడెంట్స్ అందరూ ఆనందంగా. ఇంకా మీటింగ్ క్లోజ్ అయిపోతుంది. రిషి ఫోన్ పెట్టేస్తాడు. అలా శైలేంద్రకి దిమ్మ తిరిగిపోతుంది. రిషి ఏంటి రాడు అనుకుంటే ఇలా వీడియో కాల్ రూపంలో మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు. అలా వసు కాలేజ్ ఫెస్ట్ని విజయవంతం చేస్తుంది. రిషిని వీడియో కాల్ రూపంలో అయినా ఫెస్ట్లో చూపిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అందుకే ఇలా ఆలోచించి వీడియో చేయడం జరిగిందండి. వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నాకేమనిపిస్తుందంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి రిషికి ఆల్రెడీ వసు నిజాలన్నీ చెప్పేసినట్టు మనకి ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తే ఒక ఎపిసోడ్ బాగుంటుంది. రిషికి నిజాలు తెలిసిపోయినట్టు చూపిస్తే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.